లద్దాఖ్‌లో ఉద్రిక్తతల మధ్య చైనా తన సైనిక శక్తిని నిరంతరం పెంచుకుంటోంది. భారత సరిహద్దుకు దగ్గరగా ఉన్న జిన్జియాంగ్‌లో చైనా తన యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిస్సైల్ ఇటీవల ఫైర్ డ్రిల్స్ నిర్వహించింది. చైనా వివిధ రకాల వాయు రక్షణ మరియు మిస్సైల్ నిరోధక వ్యవస్థలతో సాధన చేసింది. చైనా ప్రయోగించిన మిస్సైల్ పేరును ప్రస్తావించనప్పటికీ ఈ మిస్సైల్ చైనీస్ HQ-9 అని తెలుస్తోంది. LAC సమీపంలో భారత్కు చెందిన రాఫెల్ యుద్ధ విమానాల కార్యకలాపాల వల్ల చైనా ఇబ్బంది పడుతుందని తెలుస్తోంది. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రాఫెల్ విమానాలను హర్యానాలోని అంబాలా, పశ్చిమ బెంగాల్లోని అసిమారా ఎయిర్ బేస్లో భారత్ మోహరించింది. 2020లో గాల్వన్ సంఘర్షణ తర్వాత చైనా భారతదేశం సరిహద్దుల్లో పెద్ద ఎత్తున మిస్సైల్స్ మరియు విమాన నిరోధక వ్యవస్థలను మోహరించింది. రష్యా నుండి కొనుగోలు చేసిన S-400 వ్యవస్థను కూడా మోహరించినట్లు చైనా చెబుతోంది. చైనా HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో అమర్చిన మిస్సైల్ 200 కిలోమీటర్ల దూరం వరకు గగనతలంలో ఏ లక్ష్యాన్నైనా ధ్వంసం చేయగలదని చైనా అంటోంది. ఈ వైమానిక రక్షణ వ్యవస్థ అమెరికా పేట్రియాట్ మరియు రష్యా యొక్క S-300 రక్షణ వ్యవస్థకు సమానమని చైనా పేర్కొంది. HQ-9 వ్యవస్థ శత్రు వైమానిక లక్ష్యాలను గుర్తించడానికి HT-233 రాడార్ వ్యవస్థను ఉపయోగిస్తుందని, ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ప్రధానంగా 3 రకాలుగా ఉంటుందని, HQ-9 S-300 వ్యవస్థ వంటి 2 దశల మిసైల్ వ్యవస్థ కలిగి ఉందని చైనా చెబుతోంది. అసలు ఇండియాకు చెందిన రాఫెల్ జెట్లపై చైనా ఎందుకు భయపడుతోందంటే, భారత్కు చెందిన రాఫెల్ యుద్ధ విమానాలపై చైనా మొదటి నుంచి ఆందోళన చెందుతోంది. రాఫెల్ యుద్ధ విమానం ప్రపంచంలోని అనేక యుద్ధాలలో తన శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంది. ప్రపంచంలో చాలా దేశాలు రాఫెల్ జెట్ కొనుగోలు కోసం ఫ్రాన్స్ ముందు వరుసలలో నిలవడానికి ప్రధాన కారణం ఇదే. ఒకవేళ చైనాతో యుద్ధం జరిగితే ఈ యుద్ధ విమానం చైనా స్థావరాలపై భారీ దాడి చేయగలదు. అదే సమయంలో చైనా తన అత్యాధునిక యుద్ధ విమానంగా ప్రచారం చేస్తున్న J-20 విమానం గురించి ప్రపంచం నలుమూలల నుంచి సందేహాలు ఉన్నాయి. J-20 4.5వ తరం విమానం అని చెబుతున్నారు. ఈ విమానాన్ని ఇప్పటికీ చైనా వైమానిక దళం మాత్రమే నడుపుతోంది. ఇప్పటి వరకు ఈ విమానం ఎలాంటి యుద్ధాల్లో పాల్గొనలేదు, ఎలాంటి యుద్ధ విన్యాసాలలో శక్తి సామర్థ్యాలను ప్రదర్శించలేదు.